సిజేరియన్ ఆపరేషన్ అయిన కుట్ల దగ్గర ఒక సైడ్కి చిన్న గడ్డలాగా ఉంది, ఇది నెలసరితో పాటు నొప్పి వస్తూ ఉంటుంది, ముట్టుకుంటేనే నొప్పి ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ కొన్ని చూస్తూ ఉంటాం. సో అసలు ఇది ఎందుకు వస్తుంది, ఈ కండిషన్ని ఏమంటాము, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా మనకి సర్జరీ స్కార్లో ఒక స్వెల్లింగ్ లాగా అంటే గడ్డులాగా తగలటము, అది నొప్పిలాగా ఉండటము, నెలసరితో పాటు ఈ నొప్పి పెరగటము, దీన్ని జనరల్గా ఏమంటామంటే స్కార్ ఎండోమెట్రియోసిస్ అంటాం. సో మన సబ్స్క్రైబర్స్ ఒక ఆవిడ పాపం 1 వీక్ నుంచి అడుగుతున్నారు, నాకు కొంచెం బిజీగా ఉండి కుదరలేదు. సో ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్ గురించి మనం ఈరోజు మాట్లాడదామండి. మనకు మామూలుగా ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి, ఎండోమెట్రియం పొర ఎక్కడ ఉంటుంది, మనకి జనరల్గా ఎండోమెట్రియం పొర గర్భసంచి లోపల ఉంటుంది. సో ఈ గర్భసంచి లోపల ఉన్న ఎండోమెట్రియం పొర వేరే సైట్స్లో ఉండి అది పెరగటాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. అదే మనకి సిజేరియన్ స్కార్ ప్లేస్లో ఉంటే దాన్ని మనం స్కార్ ఎండోమెట్రియోసిస్ అంటాం అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది అంటే జనరల్గా మనకి సర్జరీ అప్పుడు ఆ స్కార్ అంటే ఎండోమెట్రియం పొర అనేది ఎక్కడన్నా డిపాజిట్ అవటం వల్ల జనరల్గా ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్ అనేది వస్తుందన్నమాట. ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇది జనరల్గా సిజేరియన్ స్కార్ సైట్స్లో కానీ, కొందరికి రేర్గా హిస్టెక్టమీ తర్వాత కానీ, లేకుంటే కొందరికి ఎపిసియోటమీ సైట్స్లో కానీ ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్ వస్తుందన్నమాట. సో మనకు జనరల్గా ఏమవుతుంది, ఎండోమెట్రియం అనేది ఈస్ట్రోజన్ ప్రొజెస్టరాన్ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్తో మనకు ప్రెగ్నెన్సీకి బెడ్ లాగా ఫామ్ అవుతుంది. మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ రాకపోతే అది నెలసరితో పాటు షెడ్ అయిపోతుంది. సో మనకి ఈ ఎండోమెట్రియం మీద అంటే మన గర్భసంచిలో ఉన్న ఎండోమెట్రియం మీద హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఈ స్కార్ ప్లేస్లో డిపాజిట్ అయిన ఎండోమెట్రియం మీద కూడా హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట. దానివల్ల మనకి నెలసరి వచ్చినప్పుడల్లా గర్భసంచి దగ్గర ఉన్న ఎండోమెట్రియం దగ్గర గర్భసంచిలో ఎలా నొప్పి వస్తుందో అలాగే ఈ గడ్డు దగ్గర కూడా అంటే ఈ స్కార్ ఎండోమెట్రియోసిస్ సైట్ దగ్గర కూడా ప్రతిసారి నెలసరితో పాటు నొప్పి వస్తుందన్నమాట. దీన్ని మనం సైక్లికల్ పెయిన్ అంటాం. అంటే సైకిల్తో పాటుగా నొప్పి వస్తుంది. నార్మల్గా కూడా కొంచెం స్వెల్లింగ్ ఉండొచ్చు, పెయిన్ ఉండొచ్చు, ముట్టుకుంటే నొప్పి ఉండొచ్చు, కానీ ఇది పీరియడ్ వచ్చేటప్పటికి బాగా పెరుగుతుందన్నమాట. సో ఈ హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ ఎండోమెట్రియం ఈ సైట్ ఈ పొర అనేది ఇన్ఫ్లమేషన్ జరిగి మనకి సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో మనం జనరల్గా టిపికల్గా ఇట్లా సైక్లికల్ పెయిన్ నెలసరితో నొప్పి రావటాన్ని బట్టి మనం ఈ ప్రాబ్లమ్ని జనరల్గా గుర్తించవచ్చు అనమాట. సో మనం దీనికి డయాగ్నోస్ చేయడానికి ఏమన్నా టెస్ట్లు అవసరమా అంటే జనరల్గా మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో ఏం తెలుస్తుంది, ఇది డెప్త్ ఎంతవరకు ఉంది అంటే మనకి పైన స్కిన్ వరకే ఉందా, కింద ఫ్యాట్లో డిపాజిషన్ ఉందా, లేకుంటే రెక్టస్ షీత్, రెక్టస్ మజిల్ ఇట్లా డెప్త్ వరకు డిపాజిట్ అయిందా, ఎంత ఎక్స్టెంట్ అనేది మనకు అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది తప్ప ఇది కన్ఫామ్గా స్కార్ ఎండోమెట్రియోసిస్ అని చెప్పి జనరల్గా క్లినికల్ ఫీచర్స్ అంటే మనం ఇప్పుడు చెప్పుకున్న లక్షణాలను బట్టి మనకు అర్థమవుతుంది అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అనే విషయానికి వస్తే జనరల్గా స్కార్ ఎండోమెట్రియోసిస్ మరీ చిన్నదిగా <1 సెంటీమీటరు అలా ఉంటే మనం మెడిసిన్స్తో కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. కాకపోతే దీనికి ఫైనల్గా ట్రీట్మెంట్ మాత్రం 100% సర్జికల్ ట్రీట్మెంటేనండి. మనం మెడికల్ మేనేజ్మెంట్ మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది అంటే మనకి నొప్పి ఉన్నప్పుడు పెయిన్ రిలీఫ్ కోసం ఎన్ఎసైడ్స్ వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మనకి హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇది వస్తుంది కాబట్టి కొన్ని రోజులు ఓవ్యులేషన్ జరగకుండా మనం హార్మోన్ పిల్స్ కానీ అలాంటివి పెట్టినప్పుడు ఏంటి అంటే ఇది కొంతవరకు రిలీఫ్ వస్తుందన్నమాట. కాకపోతే ఏంటి మనకి స్కార్ ఇక్కడ ఉన్న స్కార్ ఎండోమెట్రియోసిస్లో ఉన్న ఎండోమెట్రియం మీదనే కాకుండా గర్భసంచిలో ఉన్న ఎండోమెట్రియం మీద కూడా మనం పెట్టే హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి షార్ట్గా దాని వరకే మనం పనిచేసే హార్మోన్ ట్యాబ్లెట్స్ అంటే పెట్టలేం. సో ఫైనల్గా దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్జరీకి ముందు సర్జరీకి తర్వాత హార్మోన్ పిల్స్ కొంతవరకు పెట్టుకోవచ్చు. ఫైనల్గా ట్రీట్మెంట్ అయితే మాత్రం వైడ్ ఎక్సిషన్ అంటాం. వైడ్ ఎక్సిషన్ అంటే ఏంటి అంటే మనకి ఎఫెక్ట్ అయిన టిష్యూ మాత్రమే కాకుండా దాని చుట్టూ కూడా ఒక 1 సెంటీమీటర్ వరకు టిష్యూ రిమూవ్ చేస్తే మళ్ళీ ఈ గ్రోత్ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో ఇలా వైడ్ ఎక్సిషన్ చేసుకొని ఆ తీసిన దగ్గర వచ్చిన స్పేస్ని మెష్తో కానీ అలా క్లోజ్ చేసుకుంటే రిపీటెడ్గా రాకుండా ఉంటాయి. అదర్వైజ్ ఏంటంటే కొంచెం టిష్యూ రెమినెంట్స్ ఉన్నా కానీ మళ్ళీ రికరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు రికరెన్స్ కొంతమందికి ఉండే ఛాన్స్ ఉంటుంది,
కొంతమందికి వెరీ వెరీ రేర్గా అంటే ఓన్లీ 0.3% అంటే లెస్ దాన్ 1% వాళ్ళకి రేర్గా మ్యాలిగ్నెన్సీ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ జనరల్గా పెద్ద కంగారు పడే ప్రాబ్లం అయితే ఏం కాదు. కాకపోతే ట్రీట్మెంట్ మాత్రం సర్జికల్ కరెక్షనే కాబట్టి దీనికి కొంతమంది కంగారు పడుతూ ఉంటారన్నమాట. సో కంక్లూజన్ ఫైనల్గా ఏంటి అంటే స్కార్ ఎండోమెట్రియోసిస్ అనేది స్కార్ సైట్లో పెరిగే ఎండోమెట్రియల్ టిష్యూ, అది నెలసరితో పాటు సైక్లికల్ పెయిన్ మెయిన్గా వస్తుంది. దానికి మెడికల్ మేనేజ్మెంట్తో కొంతవరకు రిలీఫ్ ఉంటుంది, కానీ ఫైనల్గా మాత్రం ట్రీట్మెంట్ అనేది సర్జికల్ ఆప్షన్కి వెళ్ళాల్సిందే. ఓకేనా? థ్యాంక్ యూ.